మీరు ఫస్ట్ అమృతం అనే సీరియల్ అమృతం సీరియల్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే సో లైక్ ఓకే టీవీ సీరియల్ చేద్దామని ఒప్పుకున్నానండి. బట్ దేవుడి దయ వల్ల దట్ ఆ సీరియల్ వల్ల ఐ గాట్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే సేమ్ ప్రొడ్యూసరు సేమ్ డైరెక్టర్ యాక్చువల్ లైక్ అమృతం సీరియల్ చేసిన వాళ్ళే. సో దే ప్రొడ్యూస్డ్ అయితే సో ఆ తర్వాత ఏం తెలుసుకున్నానంటే అండి నేను, మీకు ఆపర్చునిటీ వస్తే వదలొద్దండి అది. సో ఆ ఆపర్చునిటీ కెన్ లీడ్ టు వాట్ ఎవర్ యూ డోంట్ నో. అంటే ఇన్ మై కేస్ ఆ ఆపర్చునిటీ నేను టీవీ సీరియల్ చేయొద్దానని చేయకుండా ఉంటే ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ లాస్ ద ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో అది చేశాను కాబట్టి నా నెక్స్ట్ అది సినిమా లాగా మారింది. సో వాట్ ఎవర్ మీకు ఏ ఆపర్చునిటీ దొరికినా అండి దాన్ని అదే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టు ఆ లెవెల్లో మీరు ట్రై చేస్తే వర్క్ చేస్తే అండి దట్ విల్ ఓన్లీ లీడ్ టు యువర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. సో అలా దట్ ఆపర్చునిటీస్ ఆ వచ్చిన ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ బికమింగ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ వాట్ ఎవర్ యువర్ ఫైనల్ గోల్ ఈస్. ఈ ప్రాసెస్లో రెడ్ కార్పెట్ వేసి ఎవరు ఇవ్వలేదు అవకాశం. ఆ ప్రాసెస్లో ఎప్పుడన్నా ఎందుకు మళ్ళీ వేరే వైపు వెళ్ళిపోదామా, వేరే రంగం వైపు అని అనిపించిందా ఆ టైంలో ఏమన్నా? అంటే లైక్ ఆల్రెడీ లైక్ అలా ఎప్పుడు అనిపించలేదండి నాకు. అంటే బికాజ్ లైక్ అంటే ఒకసారి ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత లైక్ ఆఫ్టర్ ఐ నో అబౌట్ దిస్ ఫిల్మ్ ఇంకా ఇదే ట్రై చేయాలని చాలా ట్రై చేశానండి. అంటే ఇట్ వాజ్ అంటే దేవర్ సో మెనీ సాడ్ మూమెంట్స్. అంటే ఇంకా ఆపర్చునిటీ రావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉండేదండి. బట్ ఏంటంటే